శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్ లో అదుపు తప్పి టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. తెలంగాణ రాష్ట్రం జనగామ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వస్తున్న భక్తులు బస్సు శ్రీశైలం సమీపంలోని దోమలపెంట ఘాట్ రోడ్ లో బ్రేక్ ఫెయిల్ అయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి పక్కనే ఉన్న కొండను వేగంగా ఢీకొట్టింది. ఇక పల్టీలు కొట్టి పడిపోయింది. బస్సులో సుమారు 50 మంది భక్తులున్నారు. అయితే శ్రీశైలం మల్లన్న ఆశీస్సులతో ప్రమాదానికి గురైన బస్సులోని భక్తులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. దీంతో శ్రీశైలం ఘాట్ లో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం డ్యాం సమీపంలోని దోమలపెంట ఘాట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న దోమలపెంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం జనగామ నుంచి రాత్రి 11 గంటల సమయంలో శ్రీశైలానికి భక్తులు మల్లన్న దర్శనానికి టూరిస్టు బస్సుల్లో బయలుదేరారు. శ్రీశైలం సమీపంలోని ఘాట్ రోడ్ లో ఘటన జరిగిందని భక్తులు డ్రైవర్ తెలిపారు. ఇట్లా పెట్టినామనుకో ముందర లేపి పట్టుకున్నాడు రీచ్ అవుతలేదు. ఒకే కుటుంబం అంటే అందరూ 40-50 మంది ఒకే కుటుంబం. ఆ సైజుగా అన్న ఆపుతాం బంధు నాన్నే ఉండవా విజయ్ గారి ప్లే నాయన ఏం చెప్పాలి నేను రావాలి. హలో బస్సు పడిపోయి చచ్చిపోతున్నాను మేడం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.